అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. యాసంగి రైతు భరోసాపై నీలినీడలు. కేబినెట్ భేటీలో ప్రస్తావనకే రాలేదు రైతు భరోసా. యాసంగి పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు రైతులు. ఇక రైతులకు కాంగ్రెస్ సర్కార్ మరోసారి మొండి చేయి చూపించింది. సాగుకు యోగ్యమైన భూములకే రైతు భరోసా అంటూ ప్రకటన చేసింది. ఇక రైతు భరోసా అందకపోవడంతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూ ఉన్నారు రైతులు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో 2 సార్లు మాత్రమే రైతు భరోసా ఇచ్చింది సీఎం రేవంత్ రెడ్డి సర్కార్. ఇక పంచాయతీ ఎన్నికల ముందు ఒక దఫా విడుదల చేసింది ప్రభుత్వం. డిసెంబర్లో ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా ఇప్పటికీ ఇవ్వలేదనే అసహనంలో రైతులు ఉన్నారు. ఫిబ్రవరి 4న మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా ఇస్తామని ప్రకటించింది సీఎం రేవంత్ రెడ్డి సర్కార్. ఇక ఫిబ్రవరి 5న నాట్లు పూర్తయ్యేలోపు రైతు భరోసా వేస్తామంటూ మంత్రి తుమ్మల ప్రకటన చేశారు. నాట్లు పూర్తయినా ఇప్పటికైనా కానీ రైతు భరోసా అందలేదంటూ కూడా రైతులు వాపోతూ ఉన్నారు. రైతు భరోసా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపైన కేబినెట్లో చర్చించలేదు ప్రభుత్వం. ఇక దీంతో కూడా ఇప్పుడు రైతు భరోసా పడుతుందా పడలేదా అనే సందిగ్ధత నెలకొని ఉంది. రైతు భరోసా పడదు అని చెప్పి కూడా రైతులు అనుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, రైతు భరోసా విషయంలో మరోసారి మొండి చేయి కనిపిస్తోంది, ఏంటి పూర్తి డీటెయిల్స్? ఎస్ రేణు, రైతు భరోసాకు సంబంధించి నిన్న మొత్తం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా ఉన్నటువంటి మంత్రులందరూ కూడా కీలకంగా తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో భేటీ కావడం జరిగింది. అయినప్పటికీ కూడా రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం కూడా ఒక శుభవార్త చెప్పలేదు. అయితే రైతులందరూ కూడా ఇప్పటికే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పైన, తెలంగాణ ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి ఒక వ్యతిరేకత చూపెడతా ఉన్నారు రేణు. అయితే గతంలో మొన్న జరిగినటువంటి ఏదైతే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయో ఆ మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ ఎన్నికలు జరిగిన తర్వాత రైతు భరోసా డబ్బులని నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తాము, 9,000 కోట్ల రూపాయల నిధులని విడుదల చేస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మున్సిపల్ ఎన్నికలు అయిపోయాయి. అయినప్పటికీ కూడా ఇప్పటికీ రైతుల ఖాతాలో చిల్లి గవ్వ కూడా జమ కాలేదు. మరి దీంతో రైతులంతా కూడా అసలు రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పటికీ కూడా ఎందుకు హామీకి కనీసం ప్రాతినిధ్యం లేకుండా పోతా ఉంది, ఒక ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలకు విలువ లేదా అంటూ కూడా తీవ్రమైనటువంటి విమర్శలు వాళ్ళంతా కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది రేణు. అయితే రైతులు మాత్రం పూర్తిగా కూడా అసలు రైతు భరోసా ఇస్తారా లేదా అని చెప్పేసి తీవ్రమైనటువంటి ఒక ఆగ్రహంతో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నారు. ఇప్పటికే వాళ్ళంతా కూడా వాళ్ళ కండ్లల్లో ఒత్తులు వేసుకొని మరి రైతు భరోసా డబ్బులు మా ఖాతాలో ఎప్పుడు జమ అవుతాయి, మా అకౌంట్లకి ఎప్పుడు మెసేజ్లు వస్తాయి, ఎప్పుడు డబ్బులు పడతాయి అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మొత్తం కూడా పంట సాగు చేస్తున్నటువంటి వాళ్ళకి కావచ్చు, లేదంటే పంట తీస్తున్నటువంటి వాళ్ళకి కావచ్చు, అందరికీ కూడా అందరూ కష్టపడుతూ ఉన్నారు, సాగు చేస్తూ ఉన్నారు. చాలా కీలకమైనటువంటి సమయము, సందర్భము. మరి ఇటువంటి రోజుల్లో రైతు భరోసా డబ్బులు కనుక రైతులకు వేస్తే ఖచ్చితంగా ఎంతో కొంత ఆసరగా ఉంటుంది, అండగా ఉంటుంది. కాబట్టి మరి ఎందుకు ఇంకా వేయలేకపోతుంది, వేస్తామని చెప్పారు. మరి గతంలో జనవరిలోనే విడుదల చేసినటువంటి నిధులని దాదాపు ఫిబ్రవరి కూడా గడిచిపోవడానికి దగ్గరకు వచ్చింది. అయినప్పటికీ కూడా రైతు భరోసా నిధులని వేయకపోవడం ఏంటి? మున్సిపల్ ఎన్నికల తర్వాత వేస్తామని చెప్పడం జరిగింది. మరి మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కనీసం రైతు భరోసా పైన ఊహ ఎత్తే ప్రయత్నం చేయలేదు, మాట ఎత్తే ప్రయత్నం చేయలేదు. రైతు భరోసా విషయంలో, రైతుల విషయంలో రేవంత్ సర్కార్ ఎక్కడ వేసినటువంటి గొంగడి అక్కడే ఉన్నది అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉందని చెప్పేసి రైతులంతా కూడా తీవ్రమైనటువంటి రీతిలో కాంగ్రెస్ పార్టీ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు రేణు. రైట్. ఇక దీని మీద చర్చకు రాకపోవడంతో కూడా ఇక ఇప్పుడు రైతు భరోసా పడుతుందా పడదా ఏమీ అర్థం కాని పరిస్థితి అయితే కొనసాగుతూ ఉంది రమేష్. ఎస్ అయితే రైతు భరోసా కోసం నిజంగానే రైతులంతా కూడా అనేక రోజులుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముతూ వస్తూ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలు ఉన్నటువంటి వేళల్లో రైతు భరోసా వేస్తాము, త్వరలో జమ చేస్తామని చెప్పేసి చెప్తా ఉంది. కానీ అయినప్పటికీ కూడా మా ఖాతాలో నిధులు జమ కావట్లేదు, డబ్బులు పడట్లేదు అని చెప్పేసి రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వం మాత్రం అనేక విధాలుగా ఏదైతే ఇప్పుడు పెడతామన్నటువంటి గాంధీ విగ్రహానికి దాదాపు 5,000 కోట్ల రూపాయలు, అదేవిధంగా మూసీ సుందరీకరణ గురించి 1,50,000 కోట్లు, అంటే రకరకాల వాటికి డబ్బులు పెడతా ఉన్నారు. కానీ ఇక్కడ తెలంగాణలో మొత్తం కూడా రైతాంగానికి అసలు విలువ లేదా? ప్రభుత్వం ఎందుకు ఈ రకంగా నిర్లక్ష్యం వహిస్తూ ఉంది? రైతు భరోసా డబ్బులని ఎందుకు వేయట్లేదు? అన్నదాతలంతా కూడా పంట పొలాల్లోకి దిగి కష్టపడతా ఉన్నారు. ఆ ఎండనక వాననక వాళ్ళంతా కూడా కష్టపడతా ఉంటే ఎందుకు వాళ్ళ ఖాతాలో? రమేష్, ఈసారి రైతు భరోసా వేసే విధానం కూడా మారుతుంది, అంటే ఎవరెవరికి వర్తిస్తుంది అనేది కూడా మారుతుంది. దీనికి సర్వే చేసాం శాటిలైట్ ఆధారంగా అని చెప్పిన తర్వాత కూడా ఇంత లేట్ అవ్వటం
ఎస్ రేణు, కరెక్ట్గా అదే మీరు చెప్పినట్టుగా ఏదైతే ప్రభుత్వం మొన్న మున్సిపల్ ఎన్నికలకు ముందుగా రైతు భరోసా డబ్బులని మున్సిపల్ ఎన్నికలు అవ్వగానే వేస్తామని చెప్పారు. మీరు చెప్పినట్టుగానే రైతు భరోసా డబ్బులని శాటిలైట్ సర్వే ద్వారా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా శాటిలైట్ సర్వే చేపట్టింది. ఆ సర్వేలో కూడా ఎవరెవరైతే పంట సాగు చేస్తూ ఉన్నారో, ఎవరెవరైతే నిజంగా కష్టపడతా ఉన్నారో, ఎవరెవరైతే నాట్లు వేస్తూ ఉన్నారో, నాగలి పట్టి దున్నుతా ఉన్నారో అటువంటి నిజమైనటువంటి రైతులని మాత్రమే మేము గుర్తించి వాళ్లకు మాత్రమే రైతు భరోసా నిధులని జమ చేస్తాము. ఇక మిగతా వాళ్ళు ఎవరైతే పంటలు ఎకరాల కొద్ది భూమి ఉండి కూడా పంట సాగు చేయనటువంటి వాళ్ళు, పంటలని బీడు వేసినటువంటి వాళ్ళు, లేకపోతే పంటలని రియల్ ఎస్టేట్గా మార్చినటువంటి వాళ్ళు ఇట్లా ఉంటారో వాళ్ళందరికీ కూడా రైతు భరోసా డబ్బులు రావు. అనేక విధాలుగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా శాటిలైట్ సర్వే చేపట్టి అసలు పంట ఎవరు వేస్తూ ఉన్నారు, నిజమైనటువంటి రైతులు ఎవరు, వాళ్ళంతా కూడా నిజంగానే కష్టపడుతూ ఉన్నారా లేదా అనేది పూర్తి స్థాయి ఒక సర్వే చేపట్టింది నేను. ఈ సర్వే ద్వారా ఎవరెవరు పంట సాగు చేస్తూ ఉన్నారు, ఎవరు పంట సాగు చేయట్లేదు, ఎవరు పంటలని బీడు వేస్తూ ఉన్నారు అనేది ప్రభుత్వం గుర్తించింది. అయితే ఒక రైతుకు 4 ఎకరాల భూమి ఉందనుకోండి, అందులో ఆయన 2 ఎకరాలు పంట సాగు చేసి మిగతా 2 ఎకరాలు గనక నీళ్లు సరిపోకనో లేకపోతే ఆయనకు ఏదో ఒక కారణంతో గనక ఆ 2 ఎకరాలను బీడు వేస్తే ఆ రైతుకు 2 ఎకరాలు మాత్రమే రైతు భరోసా డబ్బులు జమ చేస్తాం, మిగతా 2 ఎకరాలకు వేయము అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్టుగా తెలుస్తుంది నేను. అయినప్పటికీ కూడా ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని రకాలుగా ఎన్ని సర్వేలు చేసినా, ఎన్ని ఎన్నికలు అయిపోయినా కూడా ఇవాళకి కూడా రైతు భరోసా డబ్బులు తెలంగాణ ప్రభుత్వం మాత్రం వేయలేకపోతా ఉంది. వేరే పథకాలన్నీ కూడా వేరే వాటికి కోట్ల రూపాయలు పెడతా ఉంది, కానీ రైతుల కోసం ఒక 9,000 కోట్ల రూపాయలు పెడితే ఏమైతుంది అని చెప్పేసి రైతులంతా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఏంటంటే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే 15,000 చొప్పున ఇస్తాం ఏటా అని చెప్పేసి మాట ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 15,000 మాటను కూడా మర్చిపోయింది. 15,000 మర్చిపోయి గతంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినటువంటి రైతు భరోసాని ఆ డబ్బులనే యథావిధిగా కొనసాగించింది తప్ప ప్రభుత్వం చెప్పినటువంటి మాటను మాత్రం నిలబెట్టుకోలేదు నేను. దీంతో రైతులంతా కూడా మరి కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది, మాకు అండగా ఉంటామని చెప్పేసి, మమ్మల్ని ఆదుకుంటామని చెప్పేసి మొత్తం కూడా మమ్మల్ని నట్టేట ముంచేసింది అంటూ కూడా తెలంగాణ రైతాంగం అంతా కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనబడుతుంది రేణు. రైట్, స్టే విత్ us రమేష్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటా. ఇక మున్సిపల్ ఎన్నికలకు ముందల మాట ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే మున్సిపల్ ఎన్నికలు అయిపోతాయో అప్పుడు రైతుల అకౌంట్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది పెట్టుబడి సాయం కింద. కానీ ఇప్పటికీ కూడా రైతులు అకౌంట్లో జమ కాలేదు. ఇప్పటికైనా కానీ అకౌంట్లో వెయ్యాలి అంటే రైతులు కోరుతూ ఉన్నారు. ఎందుకంటే మరలా కూడా వాళ్ళు వడ్డీ వ్యాపారుల్ని ఆశ్రయించాల్సి వస్తుంది పెట్టుబడుల కోసం.